గురుగారు, తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఏమిటి? వాళ్ళ దైనందిన జీవితంలో వారు అనునిత్యం స్వామివారికి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు? తిరుమల తిరుపతి దేవస్థానములు తిరుమల ఆలయము మాత్రమే వెంకటేశ్వర స్వామికి సంబంధించింది ముందని చూసుకునేవాడు. తర్వాత స్వామి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రభావము చేత ఏ పర్వతానికి స్వామి వచ్చాడో ఆ పర్వతం అంతా అతందే అయిపోయింది. ఆ పురాణాల్లో పర్వతంలో ఒక భాగం మాత్రమే ఇది మహాక్షేత్రము, ముక్కోటి దేవత అని చెప్పలేదు. సమగ్రమైన పర్వతం అదంతా కూడా బ్రహ్మాండ పురాణంలో ఉల్లేఖనం ఉంది. ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది ఈ పర్వతము అంటే, వదనం వెంకటగిరి నృసింహాచల మధ్యమం శ్రీశైల పుచ్చభాగస్తు అని చెప్తారు. దీని యొక్క ముఖము సర్పాకారంగా ఉండే ఈ పర్వతము ముఖం వచ్చేసి వెంకటగిరి అంటే తిరుమల కొండ, దాని మధ్య భాగం అహోబిళభట్, తోక భాగము అది శ్రీశైలం. అక్కడి నుంచి అక్కడ వరకు ఈ పర్వతం ఒకే మహిమ గల పర్వతం. ఇదంతా కూడా ఆ స్వామి వచ్చిన తర్వాత అతందే అయిపోయింది. ఆ కింది భాగము అతంతే అయిపోయింది. పూర్తిగా ఊరంతా వెంకటేశ్వర స్వామిదే. ఇప్పుడు నాలాంటి వాళ్ళు వచ్చి నేనున్నాను కాబట్టి నాది, నేనున్నాను నాది, అందరూ చేసేసుకున్నాం. దేవస్థానముదే ఇదంతా కూడా ఆస్తి. అక్కడ వెలిసిన అనుబంధమైన వెంకటేశ్వర అనుబంధమైన దేవస్థానాలంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అధీనములో ఉంది. నిత్య పూజలు కైంకర్యం జరుగుతూ ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానముల సముదాయం అని చెప్పేసి ఎప్పుడైతే గవర్నమెంట్ తీసుకొని టీటీడీ ఫామ్ చేసిందో అప్పటి నుంచి ఈ పేరు వచ్చి, ముందు నుంచి దేవస్థానం ఉండింది, తిరుమల తిరుపతి దేవస్థానం సముదాయం అంతా కలిపి తర్వాత ఏర్పడ్డది. ఒకసారి అనిపిస్తుంది, ఒకవేళ టీటీడీ ఫామ్ కాకపోయింటే ఏమయ్యేదో తెలియదు. ఇప్పుడు ఇంత గవర్నమెంట్ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా తిరుమల తిరుపతి దేవస్థానములో కొండపైన స్వామి దగ్గర కావచ్చు, పద్మావతి అమ్మవారి దగ్గర కావచ్చు, గోవిందరాజస్వామి గుడిలో కావచ్చు, ఎక్కడైనా కూడా ఆగమ శాస్త్ర ప్రకారంగా ఏమేం జరగాల, ఆనాటి మహంతుల కాలంలో రామానుజాచార్యులు వచ్చేసి ఈ విధం ఇలా ఉండాలని చెప్పేసి వాళ్ళు ఇలా నిర్ణయించారు. ఆ నిర్ణయానుసారంగా ప్రాతకాలంలో పూజలు, మాధ్యాహ్నిక పూజలు, సాయంకాల పూజలు, నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, వారోత్సవములు, సంవత్సరోత్సవాది ఉత్సవములు, ఈ అన్ని కార్యక్రమాలు తప్పకుండా తూచా తప్పకుండా ప్రతి ఒక్కటి జరుగుతుంది. ఏ అధికారులు వచ్చినా, ఏ పాలక మండలి వచ్చినా, ఎటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చినా ఈ శాస్త్ర విధానము ఏదైతే ఉందో దాన్ని ఎవరూ మార్చలేదు. పటిష్టంగా ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కంటే ఇంకో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇంకా బాగా చేయాలి అని చెప్పేసి చేస్తూ నిజంగా దేవస్థానాన్ని ఈ టీటీడీ వల్ల చాలా సురక్షితంగా రక్షింపబడినది చెప్పవచ్చు. ఒకవేళ అది లేకపోయి ఉంటే చాలా కష్టమయ్యేది. ఇలాగా ఆ దేవస్థానమును అక్కడ జరిగే పూజ విధానము ఏది తప్పదు. అందుకే ఈరోజు ఇంకా భారతదేశంలో ఇంకా ధర్మం మిగిలింది అంటే తిరుమల తిరుపతి దేవస్థానము యాజమాన్యము, అర్చకులు, అక్కడుండే వేద పండితులు వారి వారి డ్యూటీ, వారి కర్తవ్యాన్ని సక్రమంలో జరుపుతున్నారు. కాబట్టే ఆ వెంకటేశ్వర స్వామి ప్రసన్నుడై అతని ప్రసన్నతనే ఈ దేశాన్ని కాపాడుతుంది అని చెప్పేసి మనం చెప్పవచ్చు. Like and subscribe Eagle Media Works.